10వ తరగతి పరీక్షలో పాస్ అయిపోయిన పిల్లలందరి మైండ్ లో రన్ అయ్యే ఒక విషయం నెక్స్ట్ ఏంటి? తల్లిదండ్రులు కానీ అటు స్టూడెంట్స్ కానీ కొన్ని విషయాలు కొంచెం అవగాహన ఇంపార్టెంట్. ఏంటంటే మన పిల్లవాడు ఎంత ఇన్పుట్ తీసుకోగలుగుతున్నాడు అన్నది అబ్జర్వ్ చేయాలి. అంటే ఎంపీసీలో కన్నా బైపీసీలో కొంచెం తక్కువ కెరియర్ ఉంటుంది అంటారా? మనకున్న మెడికల్ కాలేజీ సీట్స్ చాలా తక్కువ. ఇంజనీరింగ్ అనేసరికి ఎక్కువ మందికి అవకాశాలు దొరుకుతుంటాయి. ఈ రోజు ఆల్రెడీ మీరు చూస్తున్నారు, ఎక్కువగా కంప్యూటర్ సైన్స్ అన్నది బాగా డామినేట్ చేస్తుంది. ఇంజనీరింగ్ వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఏం తీసుకోవాలి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది, రోబో టెక్నాలజీ వచ్చేసింది. సో కంప్యూటర్స్ లేకుండా మాత్రం మనకు జరగదు. అసలు డిగ్రీ ఎలాంటి పిల్లలు తీసుకోవాలి అంటే అందరూ ఇంజనీరింగ్ వైపు వెళ్తున్నారు కదా. ఒక స్కూల్లో 100 మంది పిల్లలు ఉన్నారు, 100 మందికి ఫస్ట్ ర్యాంక్ ఇవ్వలేం కదా మనం. కొంతమందికి ఏంటంటే 10th క్లాస్ వరకు అన్ని సబ్జెక్ట్స్ నేర్చుకోవాలి కాబట్టి చదువుతారు, బట్ మ్యాథమెటిక్స్ ఫోబియా ఉంటుంది కొంతమంది. నమస్కారం, విఎస్టీ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షా ఫలితాలు విడుదలైనవి. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 86.69% ఉత్తీర్ణత సాధించారు. అలాగే మన వైజాగ్లో చూసుకున్నట్లయితే 91.01% ఉత్తీర్ణత సాధించడం జరిగింది. గతంలో చూసుకున్నట్లయితే 83% మాత్రమే ఉత్తీర్ణత ఉంది, బట్ ఇప్పుడు మనకి 91.01% పెరిగిందండి. దీనికి చాలా ఆనందించవచ్చు. అంతేకాదు మన్యం పాడేరులో కూడా ప్రథమ స్థానంలో నిలిచింది మన్యం కూడా, దానికి కూడా చాలా గర్వంగా ఉంది. మరి 10వ తరగతి పరీక్షలో పాస్ అయిపోయిన పిల్లలందరి మైండ్లో రన్ అయ్యే ఒక విషయం నెక్స్ట్ ఏంటి, తర్వాత ఏం చేయాలి, ఏ స్ట్రీమ్ తీసుకోవాలి, కెరియర్లో ఎదగాలంటే బాట ఎలా వేసుకోవాలి, ఇది పిల్లలకే కాదు తల్లిదండ్రులకు కూడా ఒక పెద్ద ప్రశ్నగా చెప్పచ్చు. మరి వీటన్నిటికి సమాధానాలు అవనివ్వండి, అవగాహన అవనివ్వండి, ఈ అవగాహన గురించి ఈరోజు మన విఎస్టీ న్యూస్ ఛానల్ నందు మనతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ పివి లక్ష్మీనారాయణ గారు, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్ అండి, సైన్స్ బేస్డ్లో సార్ చాలా ప్రసిద్ధులు. మరి వారిని అడిగి 10వ తరగతి విద్యార్థులకి ముందు బాట ఎలా వేసుకోవాలి, ఏ స్ట్రీమింగ్ తీసుకుంటే ఏ కెరియర్గా వెళ్ళొచ్చు అనే విషయాల మీద ఆయనతో మాట్లాడతాం. సార్ నమస్కారం అండి. నమస్కారం మేడం. ముందుగా విఎస్టీ న్యూస్ ప్రేక్షకులకి, అదేవిధంగా విఎస్టీ న్యూస్ సిబ్బంది అందరికీ కూడా నా నమస్కారాలు. మనకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచి ఉత్తీర్ణత శాతం వచ్చిందని చెప్పుకోవాలి. బాలికలది కూడా హవా ఉంది, బాలికలది కూడా ఈసారి వాళ్ళదే పై చేయని కూడా చెప్పుకోవాలి. ఫలితాలను పట్టుకొని నెక్స్ట్ కెరియర్ని వాళ్ళు ఎలా మర్చుకుంటే బాగుంటుందని ప్రతి ఒక్కళ్ళ మైండ్లో ఉండే ఒక సమస్య. ఇప్పుడు దాన్ని అంటే ఏ స్ట్రీమింగ్ తీసుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు తీసుకునే నిర్ణయము వాళ్ళ భవిష్యత్తుకి పునాదిగా ఉంటుంది. వాళ్ళకి మీరు ఇచ్చే సొల్యూషన్ ఏంటి సార్? చాలా మంచి ప్రశ్న అడిగారు మీరు. ఎందుకంటే ఇప్పటి వరకు పిల్లలు 15 years లోపు బాల్య స్థాయిలో నడుస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇంటర్మీడియట్ అన్నది కెరీర్ పరంగా కానీ చూసుకున్నట్లయితే పిల్లలందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ స్టేజ్ అనమాట. అటు తల్లిదండ్రులకు కానీ లేదా పిల్లలకు కానీ. ఎవరైతే ఇప్పుడు ఇంటర్మీడియట్లో వాళ్ళు ఏ కోర్సు వాళ్ళ ఇష్టానికి అనుగుణంగా కానీ తీసుకోగలుగుతారో వాళ్ళు ఆయా రంగాల్లో వాళ్ళు సెటిల్ అవ్వడానికి చాలా వరకు అవకాశం ఉంటుంది. ఆ విషయంగా మనం కానీ చూసినట్లయితే ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళల్లో కానివ్వండి, కాలేజెస్లో కానివ్వండి, ప్రైవేట్ కాలేజెస్లో కానీ ఎక్కడ చూసుకున్నా కానీ కొన్ని పాత కోర్సులకి, బేసిక్ కోర్సులకు అనుగుణంగా కాలానుగుణంగా కొన్ని కోర్సులు కొత్తవి కూడా వస్తున్నాయి. వీటిలో చూసుకున్నట్లయితే ఎప్పుడు ఎవర్ గ్రీన్గా ఉండేటువంటి సబ్జెక్టు అంటే మ్యాథమెటిక్స్ ఇంట్రెస్ట్గా ఉన్న పిల్లలు, సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఎంపీసీ అంటారు, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ తీసుకుని ఉంటారు. ఎంపీసీకి వచ్చేటప్పటికి మ్యాథ్స్, సైన్స్ కూడా ఉంటుంది కావాలి వాళ్ళకి కంపల్సరీగా. అంటే ఫిజిక్స్ చదవాలి, కెమిస్ట్రీ చదవాలి, ఈ మూడింటికి లింక్ ఉంటుంది బాగా. కొంతమందికి ఏంటంటే 10th క్లాస్ వరకు అన్ని సబ్జెక్ట్స్ నేర్చుకోవాలి కాబట్టి చదువుతారు, బట్ మ్యాథమెటిక్స్ ఫోబియా ఉంటుంది కొంతమంది. దానివల్ల వాళ్ళు ఏం చేస్తారంటే బైపీసీకి షిఫ్ట్ అవుతారు, సైన్స్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటారు. దానివల్ల వాళ్ళందరూ ఏంటంటే జనరల్గా ఎక్కువ మంది డాక్టర్స్గా కానీ, ఆయుర్వేద డాక్టర్స్, హోమియో, యునాని ఇటువైపు అంటే మెడికల్ అండ్ పారామెడికల్ కోర్సెస్కి వెళ్ళిపోతారు. అంటే ఎంపీసీలో కన్నా బైపీసీలో కొంచెం తక్కువ కెరియర్ ఉంటుంది అంటారా? అంటే ఆపర్చునిటీస్ తక్కువ ఉంటాయి అంటారు. మీరు అడిగింది చాలా బెస్ట్ క్వశ్చన్. ఎందుకనంటే ఇంజనీరింగ్ అనేసరికి ఎక్కువ మందికి అవకాశాలు దొరుకుతుంటాయి. అదే మెడికల్ సైడ్ వచ్చేసరికి ఏంటంటే మీరు పాస్ట్ ట్రెండ్ కానీ చూసుకున్నట్లయితే కొంతకాలం మనకున్న మెడికల్ కాలేజీ సీట్స్ చాలా తక్కువ ఉంటాయి సార్. అవును. దానివల్ల ఏమవుతుందంటే ఒక 40,000 మంది, 50,000 మంది మెడికల్ ఎంట్రన్స్ రాసేవాళ్ళు. బట్ ఈ రోజు కానీ మీరు కానీ చూసుకున్నట్లయితే కాలేజీలు పెరిగినాయి,
నెంబర్ ఆఫ్ సీట్స్ పెరిగినాయి. అలాగే జాతీయ స్థాయిలో అందరికీ కంబైన్డ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ ఒకటి రావటం వల్ల వీళ్ళకి మెరిట్లో ఎక్కువ మందికి కూడా ఎంబీబీఎస్ సీట్స్ కూడా వస్తున్నాయి. అదేవిధంగా చూసుకున్నట్లయితే వాళ్ళు మరలా డిగ్రీలో బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, హ్యూమన్ జెనెటిక్స్, ఇలా ఫుడ్ అండ్ న్యూట్రిషన్ కోర్సెస్, మళ్ళీ ఇంకో సైడ్ చూసుకున్నట్లయితే సైకాలజీ కోర్సెస్, పారాసైకాలజీ ఒకటి, ఇట్లా కోర్సెస్ అన్నిటికీ వీళ్ళు కూడా వెళ్ళచ్చు. ఇది సైన్స్ బ్యాక్గ్రౌండ్. మళ్ళీ వాళ్ళు బేసిక్గా లెక్చరర్స్కి వెళ్ళచ్చు, ప్రొఫెసర్స్కి వెళ్ళచ్చు, సైంటిస్టులు R&Dలో కూడా వెళ్ళచ్చు. అదేవిధంగా మిగతా కానీ చూసుకుంటే కొంతమందికి ఏంటంటే ఇంకా మెరిట్ పిల్లలు ఉంటారు, అవకాశాన్ని బట్టి మనం చూద్దాం అన్న దాంతో MBPC మ్యాథమెటిక్స్, బైపీసీ రెండు తీసుకుంటారు. ఇంకొంతమంది ఏం చేస్తుంటారంటే కామర్స్ వాళ్ళకి ఇంట్రెస్ట్ బాగా, సో CEC కోర్సెస్కి ప్రిఫర్ చేస్తారు వాళ్ళు. కొంతమంది HEC, హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ ఇట్లాంటివి అన్నమాట. ఈ రెండు ఏంటంటే రియల్ లైఫ్లో మనకి జనరల్గా అంటే మ్యాథమెటిక్స్ అన్నా కానీ లేదా సైన్స్ ఫోబియా ఉన్న వాళ్ళు ఇటువైపు వెళ్తారు. మ్యాథమెటిక్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏం తీసుకోవాలి, అది ఇంజనీరింగ్ వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఏం తీసుకోవాలని అంటే ఇంజనీరింగ్ వెళ్ళాలనుకున్న వాళ్ళు కంపల్సరీ MPC చదవాలి వాళ్ళు కాంబినేషన్. ఆ తర్వాత వాళ్ళు IITకి వెళ్దామా లేకపోతే NITసా లేకపోతే సెంట్రల్ యూనివర్సిటీసా, వాళ్ళు అక్కడ వచ్చిన ర్యాంక్ని బట్టి, జాతీయ స్థాయిలో వచ్చిన ర్యాంక్ని బట్టి వాళ్ళు చూస్ చేసుకోవడం జరుగుతుంది. లేదు అని అంటే స్టేట్ యూనివర్సిటీస్లో ఇంజనీరింగ్. ఈరోజు ఆల్రెడీ మీరు చూస్తున్నారు ఎక్కువగా కంప్యూటర్ సైన్స్ అన్నది బాగా డామినేట్ చేస్తుంది. గతంలో చూసినట్లయితే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అనేది ఉండేది. ఈరోజు కంప్యూటర్ సైన్స్లోనే ఒక 6-7 బ్రాంచెస్ వచ్చేసినాయి. దానివల్ల ఎక్కువగా అవకాశాలు కూడా దొరుకుతున్నాయి అన్న దాంతో ఎక్కువ మంది కంప్యూటర్స్ వైపు షిఫ్ట్ అవుతున్నారు. అదేవిధంగా మీరు చూసినట్లయితే పిల్లలందరూ కూడా ఇప్పుడు 600కి ఈరోజు మీరు రాష్ట్ర స్థాయిలో చూసినట్లయితే 599 మార్కులతో ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. అదేవిధంగా కొంతమంది 45% మార్కులు, 35% మార్కులతో కూడా పాస్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఆ రోజు ఎగ్జామ్ రాసే పరిస్థితులను బట్టి కానీ వాటిలో కొంతమంది నిజంగా టాలెంట్ ఉండొచ్చు, భావ వ్యక్తీకరణ రైటింగ్లో స్కిల్లో తగ్గటం వల్ల మార్కులు తగ్గచ్చు. అంత మాత్రాన వాళ్ళు మనం తెలియగల వాళ్ళు కాదని అనడానికి లేదు. సో అలాంటి వాళ్ళు ఏంటంటే వొకేషనల్ కోర్సెస్ కూడా ఉన్నాయి. MLT ఒకటి, అలాగే కంప్యూటర్ సైన్స్, ECE, అలాగే ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఒకటి, బిల్డింగ్ మేనేజ్మెంట్ ఒకటి, అంటే వాళ్ళకి సివిల్ ఇంజనీరింగ్ లాగా, అలాగే ఇంకొన్ని కోర్సులు బ్యాంకింగ్, రిటైల్ మేనేజ్మెంట్ ఇట్లాంటివి. ఇంకోటి మళ్ళీ ఈ మెడికల్ సైడ్ వచ్చేసరికి ఈ ఫార్మా ఒకటి, హెల్త్. సో ఇటువైపు కూడా వాళ్ళు వొకేషనల్ కోర్సెస్ వెళ్ళచ్చు. వీళ్ళు ఇది చేస్తూ మళ్ళీ బ్రిడ్జ్ కోర్సెస్ కానీ చేయడం వల్ల వాళ్ళు ఎక్కువ మంది మళ్ళీ వాళ్ళు కావాలంటే ఇంటర్మీడియట్ తర్వాత డైరెక్ట్ ఇంజనీరింగ్కి వెళ్ళొచ్చు, MSETకి అప్లై అవ్వచ్చు. ఈ అవకాశం కూడా బ్రిడ్జ్ కోర్సెస్ ద్వారా చేయడానికి అవకాశం ఉంది. ఇంటిగ్రేటెడ్లో 5 years అలా అవుతుంది. అది ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే వీళ్ళందరూ కూడా మనకి ఈరోజు నైజర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ సైంటిఫిక్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అని సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్ వచ్చినాయి, నైజర్. అట్లాగే మనకి టెక్నికల్ ఎడ్యుకేషన్ చూసాం అనుకోండి, 10th క్లాస్ అయిపోయిన వెంటనే ఇమ్మీడియట్లీ ఇంజనీరింగ్ ప్యాషన్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే అంటే కొంతకాలం త్వరగా మనకు జాబ్ ఆపర్చునిటీ దొరుకుతుందన్న దాంతో డిప్లొమా చేసి కూడా వాళ్ళు ఇంజనీరింగ్కి వెళ్ళచ్చు మళ్ళీ. అలాగే వీటితో పాటు ITI ఎక్కువ మందికి ఏంటంటే స్కిల్డ్ కోర్సెస్ ఇవి. ఒక 2 years ఎలక్ట్రికల్ కానీ, డీజిల్ మెకానిక్ కానీ, ఫిట్టర్ కానీ, లేదా వెల్డర్గా కానీ, మిషనిస్ట్ కానీ, ఇట్లా ఈ కోర్సెస్ చేయటం వల్ల వాళ్ళకి మన పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్, స్టీల్ ప్లాంట్స్ కానీ, నేవీ కానీ, డిఫెన్స్లో కూడా వీళ్ళందరికీ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి టెక్నికల్ ఎడ్యుకేషన్లో వాళ్ళకి అవకాశాలు ఉంటాయి. అంటే ఇప్పుడు ప్రత్యేకంగా ఇంజనీరింగ్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఇంజనీరింగే కాకుండా ఇతరవి కూడా చేయాలనుకున్న వాళ్ళకి ఇవి ప్రత్యామ్నాయం. ఇంజనీరింగ్ లో ఇప్పుడు CSE ఎక్కువ ఆఫర్ చేస్తున్నారు పిల్లలందరూ కూడా. అవును. అది కాకుండా ఇంకా ఉన్నాయా అవకాశాలు? ఇంకా ఎందులో చదివితే బాగుంటది పిల్లలకి? అన్నిటికీ ఈరోజు ఎక్కువ మందికి ఏంటంటే వాళ్ళు చదవటం ECE తీసుకుంటున్నారు, ఎలక్ట్రికల్ తీసుకుంటున్నారు, మెకానికల్ తీసుకుంటున్నారు. ఈ కోర్సెస్తో పాటు వాళ్ళు ఏం చేస్తున్నారంటే కంప్యూటర్ సైన్స్ అన్నది రాబోయే రోజుల్లో ప్రస్తుతం అది ఎప్పుడు ఉంటుంది. ఎందుకంటే ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది, రోబో టెక్నాలజీ వచ్చేసింది. సో కంప్యూటర్స్ లేకుండా మాత్రం మనకు జరగదు. మీరు ఏ కోర్స్ చేస్తున్నా దానికి సంబంధించిన కంప్యూటర్ నాలెడ్జ్ అన్నది ఎసెన్షియల్ ఈ రోజుల్లో. మనం చేస్తున్న కోర్సు మీద ప్యాషన్గా చేస్తూ ఎక్కడైతే కొంత మనం రియల్ లైఫ్లో ఇన్వాల్వ్ కాలేకపోతున్నాం అలాంటప్పుడు మనం
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ వీటిని కంప్యూటర్ నాలెడ్జ్ని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల కొంచెం మోర్ సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మీరు అలాగే కొంతమంది కానీ చూసినట్లయితే ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ చేసిన తర్వాత మళ్ళీ ఎంబీఏ చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఇంజనీర్స్గా సెటిల్ అవడం కంటే మార్కెటింగ్ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. మళ్ళీ అంటే కన్సర్న్ ఏరియాలో టెక్నికల్ ఎడ్యుకేషన్తో నాలెడ్జ్ ఇంపార్టెంట్, బట్ మార్కెటింగ్ స్కిల్ కూడా కావాలన్నమాట. అలాగే బీబీఏ కానీ ఇప్పుడు బైపీసీ తీసుకున్నారు సార్, బైపీసీ తీసుకొని కంప్యూటర్ కోర్స్కి వెళ్ళాలనుకుంటున్నారు వాళ్ళు నెక్స్ట్ అనుకోండి, దానికి ఏమైనా అవకాశం ఉంటుందా? మనం వ్యక్తిగతంగా వాళ్ళు మీరు అన్నట్టు బైపీసీ తీసుకున్నారు, సైన్స్ బ్యాక్గ్రౌండ్ చదువుకుంటూ ఉన్నారు, బట్ కంప్యూటర్ నాలెడ్జ్ ఎసెన్షియల్. వాళ్ళు చక్కగా కూర్చొని కంప్యూటర్ ఎంఎస్ ఆఫీస్ నేర్చుకోవచ్చు. తర్వాత వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న దాన్ని బట్టి C+ కానీ జావా కానీ ఒరాకిల్ కానీ ప్రజెంట్ ఉన్నటువంటి న్యూ ట్రెండ్స్ పైథాన్ కానీ ఇక్కడ బేసికల్లీ ఇంట్రెస్ట్ అనమాట. మీరు ఈరోజు అనేది వాళ్ళకి ఉపయోగపడుతుంది అంటారా బైపీసీ చేసిన వాళ్ళకి? అంటే వెళ్ళొచ్చు, కానీ బీసీఏకి ఒక చిన్న టెక్నికల్ పాయింట్ ఏంటంటే ఇంటర్మీడియట్లో +2లో వాళ్ళు మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ కావాలి. ఎందుకంటే C ప్రోగ్రామ్స్ రాసేటప్పుడు వాళ్ళకి కొంత ప్రోగ్రామింగ్కి మ్యాథ్స్ ఉండాలి. అందువల్ల బైపీసీ వాళ్ళకి బీసీఏ అన్నది తక్కువ అవకాశాలు. మళ్ళీ BBA + MBAకి మాత్రం అవకాశం ఉంటుంది వాళ్ళకి. ఇవి కాకుండా డిగ్రీ తీసుకోవచ్చా సార్? ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత అసలు డిగ్రీ ఎలాంటి పిల్లలు తీసుకోవాలి? అంటే అందరూ ఇంజనీరింగ్ వైపే వెళ్తున్నారు కదా, డిగ్రీ తీసుకోవడం వల్ల ప్లస్ అంటారా మైనస్ అంటారా అనేది ఇప్పుడు చాలా మంది ఉన్న పిల్లల్లో ఒక క్వశ్చన్. అది అందరూ ఇంజనీరింగ్కి వెళ్ళాలి, తల్లిదండ్రులు ఆస్తులు అమ్ముకొని మరీ ఇంజనీరింగ్లో జాయిన్ చేయాలి. ఇప్పుడు IIT చూస్తున్నాం మనం సార్, IIT అయితే ఇంకా చెప్పక్కర్లేదు, డొనేషన్లు కట్టుకోవడానికి కానీ సీటు సంపాదించడానికి పిల్లలు ఎంత కష్టపడాలనేది కూడా చాలా పెద్ద విషయం ఇప్పుడు. సో IIT ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు IITకి వెళ్ళాలి సార్ పిల్లలు, దానికి చాలా కాలేజెస్లో చాలా ప్రెషర్ ఇస్తారు. కాలేజ్ నుంచి కాదు, స్కూల్ కాంపౌండ్ నుంచి కూడా మేము 7th నుంచి 7th IIT ఇచ్చేస్తున్నాము, 8th IIT ఇచ్చేస్తున్నాము అని చెప్పి పిల్లలకి చెప్తారు. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు IITకి వెళ్ళాలంటే పిల్లలు తీసుకోవాల్సిన మెయిన్ ఈ విషయంలో చాలా వరకు ఏంటంటే తల్లిదండ్రులు కానీ అటు స్టూడెంట్స్ కానీ కొన్ని విషయాలు కొంచెం అవగాహన ఇంపార్టెంట్. ఏంటంటే మన పిల్లవాడు ఎంత ఇన్పుట్ తీసుకోగలుగుతున్నాడు అన్నది అబ్జర్వ్ చేయాలి. ఫర్ సపోజ్ ఒక 7th క్లాస్ స్టూడెంట్కి మనం ఒక 10th క్లాస్ పాఠం చెప్పగలిగాం అనుకోండి, అతను రిసీవ్ చేసుకోగలుగుతున్నాడా లేదా అన్నది మనం చూడాలి. అలా కాకుండా మనం ఇప్పటి నుంచే వాళ్ళకి IIT ఫౌండేషన్ బేసిక్స్ అని చెప్పడం వల్ల కొంతమంది సైకలాజికల్గా డిప్రెషన్కి లోనయ్యి తర్వాత వాళ్ళ స్కూల్స్ మానేసి ఇంకో విధంగా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. రెండోది, ఇప్పుడు 10th క్లాస్ పిల్లలు పాస్ అయిపోయి ఉన్నారు కాబట్టి ఈరోజు ఏ కాలేజీకి వెళ్ళినా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఏదైనా కానీ ఫస్ట్ వాళ్ళు ఆఫర్ చేసేది IIT, మీకు వచ్చిన మార్కుల శాతాన్ని బట్టి IIT అని అంటారు. IIT ప్రిఫర్ చేస్తారు. సో మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే పిల్లవాడికి వచ్చిన మార్కుల్ని చూసుకోవాలి, పిల్లవాడిలో ఉన్న ఇంట్రెస్ట్ని చూసుకోవాలి. ఈ రెండింటిని బేరీజ్ వేసుకుంటూ మూడోది కూడా ఉంటుంది. అది ఏంటంటే మన ఆర్థికపరమైన అంశం, మనం అంత ఫీజు కట్టగలమా లేదా అని. పిల్లవాడు ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యి వాళ్ళు పెట్టే మాక్ టెస్ట్లు ఇవన్నీ రాస్తూ మంచి మెరిట్ వస్తుంది అనుకోండి, సో అతను హ్యాపీగా మళ్ళీ IITకి కూడా వాళ్ళు షిఫ్ట్ అవ్వచ్చు. అలా కాకుండా ఇనీషియల్గానే IITలో జాయిన్ అయిపోయి అక్కడ ఎంట్రన్స్ టెస్టులు వాటిని మాక్ టెస్టులో మార్కులు తగ్గటం వల్ల మళ్ళీ వెనక్కి రావటం వల్ల దానికంటే కూడా బెటర్ ఏంటంటే ముందు ఎంసెట్ అనే ప్లాన్ చేసుకోండి. ఫస్ట్ ప్లాన్ చేసుకొని ఎంసెట్లో ఇక్కడ వస్తున్న మార్కుల శాతాన్ని చూడండి. పిల్లవాడు చదువును బాగా ఎంజాయ్ చేస్తున్నాడు, చక్కగా మంచి ప్రోగ్రెస్ కనపడుతుంది, వాళ్ళ క్యాపబిలిటీని బట్టి తీసుకోవాలి, పిల్లోడి క్యాపబిలిటీని బట్టి. ఇప్పుడు ఒక స్కూల్లో 100 మంది పిల్లలు ఉన్నారు అనుకున్నా, 100 మందికి ఫస్ట్ ర్యాంక్ ఇవ్వలేం కదా మనం. సో 100 మందిలో కొంతమంది డే అండ్ నైట్ చదవడానికి ఇష్టపడుతుంటారు, కొంతమంది చదువుకుంటూ ఆడుకుంటూ నాలెడ్జ్ని డెవలప్ చేసుకుంటూ ఉంటారు, కొంతమంది ఒక స్టేజ్ వరకు నార్మల్గా పాస్ అవుతూ ఉంటారు, తర్వాత వాళ్ళకి ఎప్పుడో రియలైజేషన్ కలిగి నేను బాగా సెటిల్ అవ్వాలని కోరికతోటి చదవటం మొదలు పెడతారు వాళ్ళు. అందువల్ల మనం ఎవరి వ్యక్తిగత సామర్థ్యాలను మనం క్యాలిక్యులేట్ చేయలేం. మార్కులు అనేది ఒక ప్రాతిపదిక. అంటే మన పిల్లవాడు ఎక్కడి నుంచో వచ్చాడు, ఇతన్ని ఎలా మనం ట్రీట్ చేయాలంటే ఫస్ట్ మనకు మార్క్స్ కనపడుతున్నాయి కాబట్టి చూస్ చేసుకొని మీరు ఎంపీసీ తీసుకుని అంటాం. తల్లిదండ్రులు ముందు పిల్లవాడితో మాట్లాడాలి, కూర్చోబెట్టి నీకున్న అవకాశాలు ఇవి, అతనికి మార్కులు ఏమి వచ్చినాయో చూడండి. మ్యాథమెటిక్స్లో బాగా వచ్చినాయి, నాకు ఇవాళ ఒక పేరెంట్ పంపించారు, చూస్తే మ్యాథమెటిక్స్ 100కి 100 వచ్చింది. అదే నెక్స్ట్ చూసినట్లయితే సోషల్ స్టడీస్లో 61కి పడిపోయింది గ్రాఫ్.
దానివల్ల వాళ్ళకి స్కోర్ మార్క్స్ బాగా తగ్గిపోయాయి. అప్పుడు పిల్లవాడితో కూర్చోవాలి, నువ్వు ఏ కోర్స్ వైపు వెళ్దాం అనుకుంటున్నావు, ఎటువైపు ప్లాన్ చేద్దాం అనుకుంటున్నావు, వాళ్ళ డ్రీమ్ ఏంటి అన్నది. జనరల్గా పిల్లలకి డ్రీమ్స్ అంటే ఏమీ తెలియదు, బట్ మనమే చెప్పాలి వాళ్ళకి. ఎందుకంటే ఇంకా మనం ఇందాక అనుకున్నాం అగ్రికల్చర్ ఇంజనీరింగ్స్ ఉన్నాయి ఈరోజు చూసినట్లయితే. బేసిక్ సైన్సెస్లో కానీ చూసుకున్నట్లయితే ఇప్పుడు వరకు మనం వాళ్ళు చాలామంది నెగ్లెక్ట్ చేసిన కోర్సులు కొన్ని. ఇప్పుడు యోగా ఇట్స్ బూమింగ్ సబ్జెక్ట్. ఈవెన్ ఐఐటీల్లో కూడా యోగా కోర్సులు ఇంట్రడ్యూస్ చేశారు. అంటే చూడండి ఎంత డిమాండ్ స్టార్ట్ అయిపోయిందో. ఒకప్పుడు ఆర్ట్స్ కోర్సులు అనగానే కాలేజీలో ఏమనేవాళ్ళంటే ఈ ఫుడ్ కోర్సులు అండి అనేవాళ్ళు, బట్ ట్రెండ్ మారిపోయింది. ఆర్ట్స్ కోర్సులో కూడా మంచి డిమాండ్. డిగ్రీలో వస్తాయా సార్? డిగ్రీ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత వాళ్ళు సిఈసి హెచ్ఈసి తీసుకున్న తర్వాత వాళ్ళు మళ్ళీ డిగ్రీకి వచ్చేసరికి బిఏ కానీ బీకామ్ కానీ ఈ కోర్సు బీబీఏ కానీ అట్లా వెళ్తూ వాళ్ళు, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ మధ్యకాలంలో రీసెంట్గా మన సివిల్స్ రిజల్ట్స్ వచ్చినాయి. ఐఐటి ఢిల్లీ వాళ్ళు వీళ్ళందరూ కూడా చాలా తక్కువ మంది వాళ్ళు చదివిన కాంబినేషన్లో ఎంట్రన్స్ రాసి సివిల్స్ ర్యాంక్స్ కొడుతున్నారు. ఎక్కువ మంది ఏం చేస్తారంటే వాళ్ళు ఇంజనీరింగ్ చదివినా లేకపోతే సైన్స్ చదివినా ఆర్ట్స్ కాంబినేషన్స్ ఏ ఆంథ్రోపాలజీనో పొలిటికల్ సైన్స్ పబ్లిక్ యాడో తీసుకున్నారు. అంటే ఈ కోర్సులకు ఆధారం ఉందనే కదా మనకి. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆర్థిక పరంగా కొంచెం లోగా ఉన్న వాళ్ళు, అలాగే చదువులో కూడా ప్రెషర్ ఇవ్వలేము, వాళ్ళు చదవలేరు నా పిల్లలు అనుకున్న వాళ్ళు ఇలా కూడా వెళ్ళొచ్చు, అంతే కదా సార్? ఈ డిగ్రీ కోర్సుల్లో కూడా మంచివి ఉన్నాయి. డిగ్రీ వాళ్ళు కరెక్ట్గా ఇంటర్మీడియట్ చదివిన తర్వాత డిగ్రీ 3 సంవత్సరాలు. ఈ 3 ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చాక ఏమైందంటే 4 years డిగ్రీ ఇంట్రడ్యూస్ చేశారు. అంటే ఈ 4 years అయిపోయిన వెంటనే వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళు ఎంఎస్సి 1 year చదవచ్చు, లేదా పిహెచ్డి డైరెక్ట్గా వాళ్ళు ఎంటర్ అవ్వచ్చు. ఈరోజు మనం ఇందాక అనుకున్నట్టు ఇంజనీరింగ్ చదువుతున్న పిల్లలందరూ కూడా కంప్యూటర్ సైన్స్ వెళ్ళిపోతున్నారు. బట్ క్రీమ్ ఏమవుతున్నారంటే ఈ బేసిక్ సైన్సెస్లోకి వచ్చే వాళ్ళు తగ్గుతున్నారు. కానీ అవకాశాలు ఈరోజు చూసినట్లయితే వీళ్ళకి అవకాశాలు ఎక్కువ వస్తున్నాయి. ఎందుకని ఎక్కువ మంది ఒకటే భూమి వెళ్ళిపోతున్నారు. అక్కడికి వెళ్ళినా కానీ అక్కడ కూడా ఏమవుతుంది, ఎప్పటికప్పుడు టెక్నాలజీని మనం అప్గ్రేడ్ చేసుకోగలిగితేనే వీళ్ళు మార్కెట్లో ఉండగలుగుతున్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా. మీరు ఒకవైపు కొత్తగా రిక్రూట్మెంట్ అవుతుంది, ఇంకోవైపు పాత వాళ్ళని ఎంతమందిని తీసేసామంటున్నారు. అంటే టెక్నాలజీ ఎప్పుడు కూడా అప్గ్రేడ్ అవుతుండాలి. అలాగే వీళ్ళు ఇటువైపు చూసుకున్నట్లయితే మనకి గవర్నమెంట్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. మనకి బిఏఆర్సి బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ కానీ, డిఫెన్స్ కానీ, లేదా అన్ని సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్ కానీ మీరు కానీ అబ్జర్వ్ చేస్తే బేసిక్ సైన్సెస్లో చక్కగా వాళ్ళు 75%, 80% వచ్చిన వాళ్ళందరూ కూడా చక్కగా మంచి పొజిషన్స్లో సెటిల్ అవుతున్నారు వాళ్ళు. లేదు ఇప్పుడు మనం అనుకున్నట్టే ఇందాక ఇంటర్మీడియట్కి మనం ఐఐటికి చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది మనీ, బట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ అటువైపు లేదు. పిల్లవాడికి ఎటువైపు వెళ్ళాలి, ఒక గ్రూప్ 2 రాయాలన్నది, లేదా తల్లిదండ్రులు పిల్లవాడిని ఒక ఎంఆర్ఓ గాను ఒక ఎస్ఐ గాను ఇలా చూడాలన్న కోరిక ఉంటుంది వాళ్ళకి. అలాంటప్పుడు వాళ్ళకి ఆ మనీని వాళ్ళ గురించి ఎప్పుడు అవసరం అవుతుందో అన్నది మనం చూసి ఇంటర్మీడియట్ చదివించిన తర్వాత డిగ్రీ జాయిన్ చేసి, డిగ్రీ అయిపోయిన తర్వాత వాళ్ళని ఏ కోచింగ్ సెంటర్స్కో పంపించడం వల్ల విత్-ఇన్ 1 or 2 yearsలో వాళ్ళు సెటిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే ఈ ప్రభుత్వ ఉద్యోగాలకి వెళ్ళాలనుకున్న పిల్లలకి ఇలా బాగుంటుంది అంటారు. వాళ్ళందరూ చక్కగా వాళ్ళు అంటే మనం ఎప్పుడు ఏ టైంలో వాళ్ళకి మనీ సపోర్ట్ చేయాలన్నది అప్పుడే పెట్టుకోవాలి. ఈరోజు మనకి ఎప్పుడు డిమాండ్ ఉండే కోర్సుల్లో స్కూల్ టీచర్ పోస్టులు ఎప్పుడు పడుతుంటాయి, లెక్చరర్స్ ఎప్పుడు పడుతూ ఉంటాయి. అలాగే మెడికల్, ఈ 2 ఎవర్ గ్రీన్, ఈ 2 ఎప్పుడు ఉంటాయి. టీచింగ్ ఫీల్డ్ ఉంటుంది, R&D ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. వైజాగ్లో మీరు కానీ చూసినట్లయితే స్టీల్ ప్లాంట్ ఉంది, అటువైపు NSTL ఇక్కడ ఉన్నాయి, బీఆర్సీ మనకు ఆల్రెడీ ఇక్కడ ఒక సెంటర్ వచ్చేసింది, అలాగే HPCL ఉంది పెద్ద ఇండస్ట్రీ మనకి క్యారిడార్. వీటన్నిటిలో కూడా ఎప్పుడు అటు ఇంజనీరింగ్ వాళ్ళకి ఉన్నాయి, అలాగే బేసిక్ సైన్స్ వాళ్ళకి కూడా అవకాశాలు ఉన్నాయి. యాక్చువల్గా బేసిక్ సైన్స్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ని బట్టి ఇంజనీర్స్ని డిజైన్ చేయమని అడుగుతారు. సో ఈ టెక్నాలజీని ఏంటంటే బేసిక్ సైన్స్ వల్ల వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి మాకు ఇలా కావాలని అడుగుతారు. అంటే బేసిక్ సైన్స్ రిక్వైర్మెంట్ ఉన్నట్టే కదా మనకి. అవకాశాలు అయితే అన్ని చోట్ల ప్రతిదీ పిల్లవాడు ఇంట్రెస్ట్గా చదవాలి. అంటే మనం మార్క్స్ ప్రాతిపదిక అన్నది ఒకటి అవుతే, రెండోది విషయ జ్ఞానం కూడా దాని మీద ఎంత ఉందన్నది కూడా తెలియాలి. ఆ డెప్త్లోకి వెళ్ళగలిగినప్పుడు ఏమవుతుందంటే పిల్లవాడు ఈరోజు మనం చాలామంది చూస్తుంటారు ఒక జాబ్ రావటమే కష్టంగా ఉంది మాస్టర్ గారు అని అంటుంటారు. మీరు కొంతమందిని చూసినట్లయితే ఒక వ్యక్తి ఒక 4-5 జాబ్ ఆపర్చునిటీస్ తీసుకొచ్చుకుంటున్నారు. ఇప్పుడున్న ఉద్యోగ అవకాశాలను చూసుకొని కూడా వాళ్ళ స్ట్రీమ్స్ ఎంచుకోవడం మంచిదే కదా సార్. వాళ్ళు
ఎటువైపు వెళ్తున్నా అన్నది పిల్లవాడి ఆలోచన సరళని గమనించాలి తల్లిదండ్రులు ఫస్ట్ ఇప్పుడు కూడా. ఇప్పటి వరకు ఒకవేళ పిల్లవాడిని సరిగా పట్టించుకోకపోయినా పిల్లలు ఆడుతూ ఉంటారు, చదువుతూ ఉంటారు, అది న్యాచురల్ ప్రోగ్రెస్. మనం పిల్లవాడితో కాసేపు టైం స్పెండ్ చేసి నువ్వు ఎలా ఏమవుదాం అనుకుంటున్నావు, ఎటువైపు వెళ్దాం అనుకుంటున్నావు, ఏ కోర్స్ చేస్తే ఎలా బాగుంటుంది, తన మనసులో ఉన్న ఆ అనుమానాలు ఏంటి అన్నది మనం క్లారిఫై చేసుకోవాలి. ఇప్పుడు ఈ రోజుల్లో దీనికి సంబంధించి చాలా మంది కౌన్సిలర్స్ కూడా వచ్చారు అకాడమిక్ సంబంధించి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చున్నా కానీ, అలాగే సైకాలజిస్టులు ఉన్నారు, వాళ్ళతో కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ అనుమానాలు ఏమైనా ఉన్నా, చిన్న చిన్న డౌట్స్ ఏమైనా ఉన్నా క్లారిఫై అయ్యాక పిల్లవాడికి మనం క్లియర్గా కానీ ఇది ఒక నువ్వు ఈ విధంగా వెళ్ళగలిగితే ఇలా ఉంటుంది అవకాశాలని మనం ఒక 5-6 చూపించినప్పుడు పిల్లవాడు తన ఇష్టానికి అనుగుణంగా ఇక ఆ దిశలో ప్రయత్నం చేస్తాడన్నమాట. అది సార్ ఇప్పుడు మనకి కాలేజ్ ఇంటర్మీడియట్ స్టార్ట్ అవడంతోనే ఎంసెట్ అవనివ్వండి, జేఈ మెయిన్స్ అవనివ్వండి, నీట్ అవనివ్వండి, ఇలా పరీక్షలకు కూడా సన్నద్ధం చేస్తూ ఉంటారు. ఇవి అందరూ రాయలేరు ఎగ్జామ్స్. నీట్ అవనివ్వండి, జేఈ అనండి, క్వాలిఫై అవ్వలేరు. వాళ్ళు సంవత్సరాలు రాస్తూ ఉంటారు కొంతమంది. ఇలా వాళ్ళ మీద ప్రెషర్ పడకుండా ఒక ఐఐటి వెళ్ళే వాళ్ళే కాకుండా ఇంకా వేరే ఏమన్నా ఉంటాయా, ఆపర్చునిటీస్ ఉంటాయా? ఐఐటి కాకుండా వేరే సెంట్రల్ యూనివర్సిటీస్ లైక్ అలా ఏమైనా ఉంటాయా? ఓన్లీ ఐఐటీసే కాకుండా, అంటే ఐఐటి అనగానే పిల్లలకి చాలా ప్రెషర్ సార్, హెవీ ప్రెషర్ ఉంటుంది. తల్లిదండ్రులు ఏమో మా పిల్లలు ఐఐటికే వెళ్ళాలి. ఐఐటి అనేటప్పటికి సంవత్సరానికి ప్యాకేజెస్ బాగుంటాయి. ఇదే ఆలోచన ప్రతి ఒక్క తల్లిదండ్రులకి, ప్యాకేజెస్ బాగుంటాయి కాబట్టి మా పిల్లలు ఐఐటికి వెళ్ళాలి అని అనుకుంటారు. కానీ అది పిల్లలకి చాలా పెద్ద భారం అయిపోతుంది. కాబట్టి అలా ఐఐటియే కాకుండా ఇంకా వేరేమైనా ప్రత్యామ్నాయం ఉంటాయంటారా? ఎంసెట్ ద్వారా అవనివ్వండి లేక వేరే పరీక్షల ద్వారా? మీరు చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే చాలామంది పేరెంట్స్ దీని మీద డైలమాలో ఉన్నారు. ఐఐటీస్ ఒక్కటే ఈరోజు ఐఐటీస్ కూడా మీరు చూడండి, గతంలో కానీ చూసినట్లయితే ఇంజనీరింగ్స్ ఎక్కువగా ఉన్నాయి. బట్ ఈరోజు అక్కడ బేసిక్ సైన్సెస్ కూడా పెరిగింది. ఇంజనీరింగ్తో పాటు బేసిక్ సైన్సెస్ కూడా పెరిగినాయి. అక్కడ ఐఐటీస్ రాలేదు, వరి అవ్వాల్సిన పని ఏమీ లేదు. ఎందుకంటే ఇండియాలో మనకున్నది ప్రతి స్టేట్కి ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ప్రతి స్టేట్కి ఒక ఐఐటి ఉండాలని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అది మంచి పద్ధతి. అది రానప్పుడు నెక్స్ట్ స్టేజ్ ఎన్ఐటీస్ ఉన్నాయి. ఆ నేషనల్ ఐఐటీస్ ఎన్ఐటీస్ కూడా మిస్ అయినప్పుడు సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి మనకి. అంటే ఇవన్నీ కూడా స్కేల్. ఇక్కడ మన టాలెంట్ మనం పిల్లవాడు ఎక్కడ చదువుతున్నాడు, తను పూర్తిగా తను స్పెండ్ చేయగలుగుతున్నాడా లేదా, తన జ్ఞానాన్ని డెవలప్ చేసుకుంటున్నాడా లేదా అన్నదే మనం చూడాలి. ఎందుకంటే ఐఐటిలో చదువుతున్న వాళ్ళందరూ సెటిల్ అవ్వట్లేదు. చాలామంది మళ్ళీ బయటకు వచ్చి బిజినెస్లు కానీ లేదా ఇంకోటి చేసుకున్నారు. మరి స్టేట్ యూనివర్సిటీస్లో చదువుతున్న వాళ్ళు ఉన్నారు, ప్రైవేట్ కాలేజీలో చదువుతున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా నిదానంగా చెరిష్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. సో ఎక్కడ చదువుతున్నాం అన్నది ఒక పాయింట్. రెండోది పిల్లవాడు విషయం మీద ఎంత అవగాహన, తనకు తగ్గట్టుగా అక్కడ అంటే మన నాలెడ్జ్ అంతా కూడా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏమవ్వాలంటే పిల్లవాడి యొక్క నాలెడ్జ్కి ఇంకా మనం పదును పెట్టాలి తప్ప పిల్లవాడిని సైకలాజికల్గా కుంగ తీయకూడదు. అది తల్లిదండ్రులు కూడా గమనించాలి. పాఠాలు చెప్పే మాస్టర్ గారు కూడా చాలా వరకు అబ్జర్వ్ చేయాలి, పిల్లవాడు రిసీవ్ చేసుకోగలుగుతున్నాడా లేదా అది. బట్ ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే అందరికీ డిఫరెంట్గా ఉంది కాబట్టి ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్నారు. కానీ తల్లిదండ్రులు ఒకసారి స్కూల్కి వెళ్ళి మాస్టర్స్తో కూర్చొని మాట్లాడి, రెండోది దానికంటే ముందు నన్ను అడిగితే సైకాలజిస్ట్తో కూర్చుంటే పెట్టాను. అంటే అక్కడ ఏదో పిల్లవాడిలో లోపం ఉందని కాదు, పిల్లవాడి యొక్క ఆలోచన సరళి ఎలా ఉంది, తను ఏ విధంగా తీసుకోగలుగుతున్నాడు అన్నది ఒక్కసారి కూర్చోగలిగితే అప్పుడు పిల్లవాడిలో అంతర్గతంగా ఉన్న క్యాలిబర్ ఏంటన్నది బయటపడుతుంది. అతనితో కూర్చొని మనం మాట్లాడి ఈ అన్నిటికీ అవకాశాలు ఉన్నాయి. నేనైతే ఈరోజు చాలా వరకు హిస్టరీ అండ్ ఆర్కియాలజీ ఇట్స్ ఎ డిమాండెడ్ సబ్జెక్ట్. రియల్గా పొలిటికల్ సైన్స్ అంటే మనం ఇష్టం లేదంటాం కానీ బట్ సొసైటీలో మీకు సోషియాలజీకి డిమాండ్ ఉంది, సైకాలజీకి డిమాండ్ ఉంది. కరోనా వచ్చాక మీకు సైకాలజీ చూడండి ఎంత డిమాండ్ అయిపోయిందో. చాలామంది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అందరూ కూడా సైకలాజికల్గా వాళ్ళు ఈ మధ్యకాలంలో చాలామంది సైకాలజీ ఎప్పుడు డిమాండ్ ఉంటుంది. అంటే మనం ప్రతి కోర్సుకి అవకాశాలు ఏంటంటే కొన్ని చూడండి, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఎనీ డిగ్రీ కోర్సెస్ ఉంటాయి జాబ్స్. సో మనం ఎనీ డిగ్రీలో వాళ్ళు ఫిట్ అవుతుంటారు. ఇప్పుడు కొంతమంది అవకాశాలు మారినాయి, స్పోర్ట్స్ సైన్సెస్ వచ్చేసినాయి బాగా. ఇంకోటి పొలిటికల్గా కూడా అవకాశాలు, చాలామంది పార్టీస్ వస్తున్నాయి. పొలిటికల్గా ఎదగాలనుకున్నా కానీ పొలిటికల్ సైన్స్ ఇట్స్ ఎ గుడ్ సబ్జెక్ట్ అది. రెండోది ఆ కాంబినేషన్స్ పెట్టుకుని గ్రూప్ 1 గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వచ్చు. లేదు లోయర్ డివిజన్లో క్లర్క్లు అంటే
కుర్రవాడి సామర్థ్యాన్ని బట్టి వారి యొక్క స్థాయిని బట్టి వాళ్ళ యొక్క శ్రమ ఎన్ని గంటలు నేను కూర్చొని చదవగలను అన్నది బేరీజ్ వేసుకొని దానికి తగ్గట్టుగా వాళ్ళు ప్రిపేర్ అవుతారు. అది తల్లిదండ్రులు అవనివ్వండి, కాలేజ్ వాళ్ళు అవనివ్వండి. ముందు మీకు రాబోయే రోజుల్లో అసలు స్కిల్డ్ పీపుల్ దొరకడం చాలా టఫ్ అయిన పరిస్థితి. ఎందుకంటే మీరు ఇప్పుడు ఈరోజు చూసినట్లయితే టెక్నికల్గా మనకు ఏదైనా కావాలనుకున్నప్పుడు దొరకట్లేదు ఎక్కువ మంది. అందరూ ఎందుకంటే బీటెక్ అని వెళ్ళిపోతున్నారు తప్ప మనకి టెక్నికల్లో ఐటీఐలో చేస్తున్న వాళ్ళు తక్కువ మంది వస్తున్నారు. వీళ్ళందరూ అన్ని కోర్సులకి సమాన అవకాశాలు ఉంటాయి. బట్ అక్కడ ఏంటంటే మన క్రియేటివిటీ ఇంపార్టెంట్. మన నాలెడ్జ్కి కంప్యూటర్ని అనుసంధానంగా చేయటం ద్వారా మనం పెద్ద పొజిషన్స్కి వెళ్ళగలుగుతాం. అది సో తల్లిదండ్రులకు నేను చెప్పగలిగే విషయం ఏంటంటే ఎక్కువ మందికి కూడా ముందు మీ పిల్లవాడితో కూర్చోండి, వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళ పాఠం చెప్పిన మాస్టర్ గారితో మాట్లాడండి. ఒకసారి కూర్చొని పిల్లవాడు ఏ కోర్సులకు ఇంట్రెస్ట్ అవుతున్నాడో, తనకి ఏ ఇంట్రెస్ట్ ఉంది అన్నది చూడండి. అందువల్ల అది మాట్లాడటం వల్ల పిల్లవాళ్ళు ఓపెన్గా వాళ్ళు చెప్పటం ద్వారా మనం వాళ్ళని ఐఐటీలో కూర్చోబెడదామా, లేదా ఎంసెట్ ఇద్దామా, లేదు ఈరోజు సియూసెట్ కామన్ యూనివర్సిటీస్ ఎంట్రన్స్ టెస్ట్ వచ్చినాయి, అలాగే డైట్స్ ఉన్నాయి, ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉంది. అగ్రికల్చర్ ఫీల్డ్ కి వెళ్ళే వాళ్ళకి కూడా అగ్రికల్చర్ ఎంసెట్ యూజ్ అవుతుంది. ఎంసెట్ రాయొచ్చు. అలాగే ఇక్ఫై యూనివర్సిటీ అనండి, అది ఏంటంటే ఫారిన్ లాంగ్వేజెస్ అన్నమాట. ఇంకోటి లా ఉంది, ఈరోజు డిమాండెడ్ కోర్సెస్ లా ఉంది. రియల్ గా ఈ మధ్య కాలంలో చాలా బాగా డిమాండ్ వచ్చిన కోర్సుల్లో లా అన్నమాట. గతంలో ఏంటంటే లా మీద అంత సదభిప్రాయం ఉండేది కాదు, బట్ ఈరోజు ఎక్కువ మంది లా చదువుతున్నారు. అలాగే మీరు కడప యోగివేమన యూనివర్సిటీ అక్కడ ఒకటి ఉంది, అలాగే కడపలో ఆర్కిటెక్చర్ కోర్సెస్ వచ్చేసినాయి. మీరు అలాగే పాలిటెక్నిక్లో లెదర్ టెక్నాలజీ కోర్సెస్ ఉన్నాయి, అలాగే సిరామిక్ టెక్నాలజీ కోర్సెస్ ఉన్నాయి. అంటే కోర్సెస్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి మేడం. మనం పిల్లవాడితో కూర్చొని మనం ఇంకోటి తల్లిదండ్రుల యొక్క ఆర్థిక స్తోమత కూడా వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకొని మనం ఎంతకాలం సపోర్ట్ చేయగలం, ఏమిటి అతని ఆలోచన విధానం ఏంటి అన్న ద్వారా. డిప్లొమా చదివిన తర్వాత జాబ్ తీసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. 10th అయిపోయిన వెంటనే ఈరోజు ఇంటర్మీడియట్ చదువుతూ డిఫెన్స్ మనకి ఎన్డీఏ ఉంది, ఆ ఎన్డీఏ ఇంటర్మీడియట్ మ్యాథమెటిక్స్ చేస్తూ వాళ్ళు డిఫెన్స్లోకి ఎంటర్ అయిపోవచ్చు. ఇంకోటి ఏంటంటే మేడం, మారుతున్న కాలాన్ని బట్టి గవర్నమెంట్స్ కూడా యూనివర్సిటీస్ ఆన్లైన్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్ కూడా వచ్చేసినాయి. సో పిల్లవాడు చదువు ఎక్కడైనా వర్క్ చేసుకుంటూ ఆన్లైన్ కోర్సుల్లో జాయిన్ అయ్యి వాళ్ళ నాలెడ్జ్ని డెవలప్ చేసుకోవచ్చు. సో ఈరోజు మనం ఒక పాయింట్ మీరు కానీ అబ్జర్వ్ చేసినట్లయితే లాస్ట్ 10 years నుంచి వస్తున్న చేంజెస్లో మనం చదువుతున్న చదువుకి చేస్తున్న పనికి సంబంధం ఉండట్లేదు. బట్ అలా అని మనం తక్కువ వేయడానికి కాదు. ఇక్కడ వాళ్ళు ఎవరి నాలెడ్జ్ అయినా సరే వాళ్ళ ఎంతూజియాజం ఉంది, ఆన్లైన్ కోర్సెస్ చదువుతున్నారు. రీసెంట్గా మనం ఒక అతను ఆంధ్ర యూనివర్సిటీలో కరస్పాండెన్స్ చేశారు, డిగ్రీ పీజీ, మరి కలెక్టర్గా సివిల్స్కి రాశాడు. రోణి గోపాలకృష్ణ గారు అతను మరి డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చదివి సివిల్స్ ఆల్ ఇండియా లెవెల్లో వచ్చి కలెక్టర్గా సెటిల్ అయ్యాడంటే అంటే పిల్లవాడు చదవడానికి విస్తృతమైన అవకాశాలు ఉన్నాయి. కరస్పాండెన్స్ ఉంది, ఆన్లైన్ లెర్నింగ్ ఉంది, రెగ్యులర్ ఎడ్యుకేషన్ ఉంది. ఇవి ఉన్నప్పుడు పిల్లవాడు ఇంట్రెస్టింగ్గా చూసుకొని కెరీర్ని చూస్ చేసుకోవాలి. ఇంతటి విలువైన సమాచారాన్ని మనకు అందించేసిన ప్రొఫెసర్ గారికి మా బిఎస్టీ ఛానల్ తరపు నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం సార్. థ్యాంక్ యూ సార్. విన్నారు కదండి, ప్రొఫెసర్ గారు చెప్పిన చాలా మంచి విషయాలను అన్నింటినీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి మీ పిల్లలు ఎందులో క్యాపబిలిటీ ఒకసారి ఆలోచించండి. మన ఆలోచనలు వాళ్ళపై రుద్దొద్దు. దయచేసి ఆలోచన జాగ్రత్తగా చేసి మంచి కాలేజీలో జాయిన్ చేస్తారని మా విఎస్టీ న్యూస్ ఛానల్ తరపున అందరికీ, పిల్లలందరికీ అభినందనలు, తల్లిదండ్రులకు కూడా.